తెల్లారు లేస్తే కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విషం కక్కుతున్నారు. ఇప్పుడు మేము మల్లన్న సాగర్ దగ్గర ఉన్నాము. మల్లన్న సాగర్ దగ్గర ఇప్పుడు 8 పంపులు వస్తున్నాయి. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి కాళేశ్వరం నీళ్ళు కాదా? బ్రహ్మపుత్ర నుంచి వచ్చినాయా? నర్మదా నుంచి వచ్చినాయా? గంగా నుంచి వచ్చినాయా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. ఈ మల్లన్న సాగర్ రిజర్వాయరు 50 TMCల రిజర్వాయర్. ఇది హైదరాబాద్ నెత్తి మీద ఒక గోళం పెట్టి ఆ గోళంకు నల్ల ఇప్పితే ఎట్లయితే కింద నీళ్ళు వస్తాయో అట్లా హైదరాబాద్కు చేరే విధంగా దీన్ని అద్భుతంగా నిర్మాణం చేసింది. ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఎక్కడో ఉన్నటువంటి గోదావరిని ఒక సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్ కట్టి ఇక్కడికి తీసుకొస్తే ఈ బీడుబడ్డ నేలను పచ్చబడేటట్టు చేస్తే ఆత్మహత్యలను, వలసలను, ఆకలి కేకలను ఆపితే ఈరోజు కుట్రతోని కేసీఆర్ గారి మీద ఒక కమిషన్ వేసి వారిని అవమానించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఒకనాడు ఈ దుబ్బాక, ఈ మెదక్ ప్రాంతం అంతా కూడా ఆత్మహత్యలకు ఒక కేంద్రంగా ఇది గుర్తింపు పొందింది. వలసలకు ఒక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంత బిడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి, ఈ ఆత్మహత్యలు, వలసలకు ఒక చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ సాధించినటువంటి సాధకుడిగా కేసీఆర్ గారు గోదావరి నీళ్లు ఇక్కడ తీసుకొస్తే కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం గోదావరి పాలైందని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి హైదరాబాద్ శివార్లోనే ఉన్నటువంటి ఈ కొండపోచమ్మ కానీ, లేకపోతే మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ ఈ రిజర్వాయర్లకు వచ్చి ఒక్కసారి చూస్తే వాళ్ళకు అర్థమవుతుంది. చూడకుండా విమర్శ చేస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది. చూసిన తర్వాత నిజంగా మీరు విమర్శ చేయగలుగుతారా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నా.